సబ్ జైలు నుండి విడుదలైన దివీస్ ఉద్యమ నేతలకు కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. సబ్ జైలు నుండి శనివారం రాత్రి విడుదలై జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షా శిబిరానికి చేరుకున్న 11 మంది దివీస్ ఉద్యమ వామపక్ష నేతలు కె. శ్రీనివాస్, దువ్వా శేషబాబ్జీ, మోట్టా రాజశేఖర్, సూరిబాబు కలెక్టరేట్ వద్ద కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. నేటి ఆధునిక భారతంలో ప్రజాస్వామ్యానికి వామపక్షాల అండ ఎంతైనా అవసరమని, ప్రజలకు వామపక్ష నేతల పట్ల ప్రగాఢ సానుభూతి ఉందని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. బేషరతుగా దివీస్ అక్రమ కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతోటి జైలుతోటి ఉద్యమాలని అణచేయాలనుకుంటే అది సాధ్యం కాదని ప్రపంచ చరిత్ర నిరూపించింది. అది ఇప్పుడు కూడా పునరావృతమవుతుంది. ఈ ఉద్యమం ఆగేది కాదు. రెండు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమీ తేడా లేదనేసి నిరూపితమైంది. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుని అడ్డుపెట్టుకునే ఉద్యమాలను చేసింది. జగన్ ప్రభుత్వం కూడా అదే దారి వెళ్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి చరిత్ర ఏం చెప్తుందో వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. మూడో విషయం, దివీస్ ఉద్యమం. గతంలో చంద్రబాబు ఎంత ద్రోహం చేశాడో ఇప్పుడు జగన్ కూడా అంతే ద్రోహం చేశాడు. ఆ ద్రోహంలోంచి వచ్చినటువంటి ఆక్రోశమే ఈ ప్రజా ఉద్యమం. అందులోంచి వచ్చిందే ఈ దివీస్ వ్యతిరేక ఉద్యమం. అందులో భాగంగా అరెస్టులు. ఉదాహరణ అంటే అమాయకులైనటువంటి రైతుల్ని పొద్దుట లేస్తే ప్రభుత్వాలు, ఈ పాలకులు, ఈ పార్టీలు రైతే దేవుడు, రైతే వెన్నుముకని మాట్లాడతారు. ఎక్కాడితే కానీ ఒక్కడిని రైతు కూలీల్ని, ఎకరం 2 ఎకరాలు చేసుకునే రైతుల్ని, నేచురల్లో పనిచేసుకునే కార్మికుల్ని, మాలాంటి ప్రజలకు అండగా ఉన్నటువంటి ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసి ఈరోజు 38 రోజులుగా జైల్లో పెట్టి ఏదో సాధించామనుకుంటే మీ ఆశలు అడియాసలు అవుతాయి. ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. ఈ దివీస్ వ్యతిరేక పోరాటం మరింత ఉధృతమవుతుంది. దివీస్ని తరిమి కొట్టే వరకు కొనసాగుతుంది అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. జగన్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో తను ఇచ్చినటువంటి మాట ఏదైతే దివీస్ని నేను అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తానన్నారో ఆ మాట నిలబెట్టుకుని ఇప్పటికైనా ఈ ఉద్యమానికైనా జడిసి, లేకపోతే తలవెక్కి, లేకపోతే గౌరవించి నువ్వేం చేస్తావో ఈ దివీస్ని వ్యతిరేకించాలి. లేకపోతే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, నువ్వు మంచి పనులు అన్ని చేసిన అన్ని మంచి పనులకి సిపిఎం పార్టీకి మేము అభినందించాం. కానీ అలా అదే సమయంలో నువ్వు మంచి చేస్తున్నావు కాబట్టి చెడు చేస్తూ ఊరుకుంటాం అనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీ చెడు ఎప్పుడు చేసినా దాన్ని వ్యతిరేకిస్తాం. మాకు తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఒకటి ప్రజల పక్షం నిలబడతాం. ప్రజల కోసం జైలుకి వెళ్తాం. ప్రజల కోసం ప్రాణం ఇప్పిస్తాం తప్ప వెనకడికి వేసే ప్రసక్తి లేదు. ఈ సిపిఎం పార్టీగా ఏకకంఠంతో చెప్పడం కాదు. కాబట్టి ఈ ప్రజా ఉద్యమానికి సహకారంగా గత 38 రోజులుగా మేము బయటకు రావాలని చెప్పి అవేర్నెస్లో మా కోసం కృషి చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలకి, బయట ఉన్నటువంటి మీడియా మిత్రులకి అందరూ కూడా సిపిఎం మహిళ 38 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఒంటరిగా గడిపింది. ఆవిడ మొదటిసారి జైలుకి వెళ్ళినట్టు అనుభవం. మేమందరం కూడా ఇక్కడ 10 మంది ఉన్నాం, అక్కడ తునిలో 20 మంది ఉన్నారు. కానీ ఏకైక మహిళ సెంట్రల్ జైల్లో ఉన్నది. ఇప్పుడు కూడా అరెస్ట్ కాని మహిళ. లోపల ఖైదీలు మాట్లాడుతున్నారు పేపర్లో చూసి, ప్రభుత్వం ఏంటంటే ఇంత వ్యంగ్యంగా ఇచ్చే స్టేట్మెంట్ మీద కూడా నిలబడదా అని చెప్పి, మరి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఈరోజు దివీస్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పిన హామీ ఏమైందని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేం కాదు, సామాన్య జనం పత్రికల స్టేట్మెంట్లు చూసినటువంటి వాళ్ళు, గతంలో వచ్చిన క్లిప్పింగ్స్ చూసినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకని మేము కోరేది, మీరు మాట నిలబడతారా, మడమ అలాగే ముందుకేస్తారా మీరు తేల్చుకోండి. ప్రజా ఉద్యమాలు మాత్రం వెనక్కి పోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండగలైనా కూడా మేము లోపల కూర్చుంటే, నీడ పట్టిన జైల్లో శుభ్రంగా కూర్చుంటే, మా కోసం సంక్రాంతిని కూడా వదిలేసి, పండుగలు వదిలేసి కార్యకర్తలందరూ కూడా టెంట్లో కూర్చొని అహర్నిశలు కృషి చేశారు. వాళ్ళందరూ ఇచ్చిన మనోధైర్యంతో మేము మరింత అరెస్టులు అయినా సరే, జైలు పోయినా ఏమి వెనకాడేది లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్ళడం కోసం మేము మరింత కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకించి మేము జైల్లో జరుగుతున్నటువంటి బయట ప్రపంచంలో వార్తల్ని, మీడియా దివీస్ వార్తల్ని ప్రత్యేకించి కవర్ చేస్తూ పత్రికల ద్వారా, మీడియా ద్వారా వస్తున్నటువంటి సమాచారాన్ని మేము చూసి ఆనందించాం. మేము మనోస్థైర్యానికి మరింత ఉద్యమానికి కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మేము అనుకున్నాం. అందుకని మీడియా మిత్రులకి మరీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అయ్యాం 38 రోజుల తర్వాత
బయటకు వచ్చాం మేము. అరెస్టులతోటి కేసులు పెట్టడంతో ఉద్యమాలను అణిచివేయగలం అనేటువంటిది ఎక్కడ రుజువు కాలేదు. SCZలో ఉన్నటువంటి రైతు నాయకుల్ని ఇదే సబ్ జైల్లో అనేక సందర్భాల్లో అరెస్ట్ చేసి లోపలేసారు. 15 ఏళ్ళు అయిపోయింది. ఇంత సుదీర్ఘ కాలంలో ఆ SCZ రైతుల భూముల్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగిందా? వాళ్ళ భూములు స్వాధీనం చేసుకోలేనటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు దివీస్ వాళ్ళు కూడా ఈ భూములు స్వాధీనం చేసుకోలేరు. ఇది ఒక గుణపాఠం మాత్రమే. ఈ గుణపాఠంతో మేము మరీల జాగ్రత్తతో మేము ముందుకెళ్తాం. రెండోది, జైలులో మేము కొంత అసౌకర్యానికి గురైనటువంటి మాట వాస్తవం. కానీ గర్వించాల్సిన విషయం ఏంటంటే మాకంటే ఎక్కువగా అసౌకర్యానికి గురైంది, శ్రమించింది, అవిశ్రాంతంగా కృషి చేసింది CPM పార్టీ, అలాగనే బయట ఉన్నటువంటి వామపక్షాలు, RPI వగేరా ప్రజా సంఘాలు, ఐగా, CITU, రైతు సంఘం, ఈ కార్యకర్తలు అందరూ కూడా చాలా తీవ్రంగా కృషి చేశారు. ఆ తీవ్రంగా కృషి చేసిన ఫలితంగానే మేము ఈరోజు బయటకు వచ్చాము. ఇలాంటి ఒక శక్తివంతమైనటువంటి యంత్రాంగం, ఆ యంత్రాంగంలో మేము సభ్యులుగా ఉండడం అనే దానికంటే గర్వకారణం మరి ఇంకొకటి ఉంటుంది. అందుకని ఈ యంత్రాంగం యొక్క శక్తితోటి ముందుకెళ్తాం. దివీస్ వెనక్కి వెళ్దాం తప్పదు. ఇది దివీస్కి హెచ్చరిక అందరి ముందు తెలియజేస్తున్నాను. కామెంట్స్. థ్యాంక్ యూ.